గైస్ ఈ రోజు అయితే గులాబ్ జామ్ రెసిపీ చూసేద్దామా. నార్మల్ గులాబ్ జామ్ కాదు, ఎంటీఆర్ గులాబ్ జామ్. ఇప్పుడైతే ఫస్ట్ ఆ ప్యాక్ అయితే కట్ చేసుకోవాలి. బై 1 get 1 ఆఫర్ లో అయితే కొంచెం తీసుకునే ముందు అయితే చూసుకోండి. ఫస్ట్ అయితే ఉన్న ఫ్లోర్ ని మొత్తం ఒక బౌల్ లో పెట్టుకొని కొంచెం మిల్క్ ని యాడ్ చేసి ఎంత వాటర్ కావాలో ఆ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకుని ఇలా ముద్ద సాఫ్ట్ గా వచ్చేలాగా మనం కలుపుకోవాలి. తర్వాత మన హ్యాండ్స్ అంటే పామ్ మొత్తానికి గీ ఆర్ ఆయిల్ ఏదైనా పర్లేదు మొత్తం అప్లై చేశాక అవి చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని అవి నార్మల్గా అయితే ఆ ప్యాకెట్లో 35 వస్తాయని ఉన్నాయి. మాకు అంత పెద్ద ఇష్టం లేక మేము 45 అయితే చేసుకున్నాం. 3 members కదా, ఈచ్ 1 15 అని మేము అనుకున్నాం. అలా ఏం లేదు, చేశాక మేము అలా డివైడ్ చేసుకున్నాం. మళ్ళీ ఎక్కువ తినేసిన ఇబ్బంది కదా, ఇంకెవరికి ఇవ్వరంటే మాకు ఎవరు తెలిసి చెప్పండి. ఇలా సాఫ్ట్గా వచ్చేలా రౌండ్గా వచ్చేలా చేయాలంటే ముందు ఇలా చేసే ముందు చేయండి. అంకిత చూపిస్తుంది కదా అలా, లేదంటే అలా పగుళ్ళు వచ్చి స్వీట్ కూడా పగుల్లో కనిపిస్తుంది, అలా ఎలా కూడా చూపిస్తాను. అయ్యాక కొంచెం ఒక వెట్ క్లాత్ని ఇలా మేమైతే వైట్ కర్చిప్ని అది న్యూది అనుకొని అదే యూస్ చేసాం. వెట్ క్లాత్ని దానిపైన పెట్టుకొని దాని పక్కన ఆలిక్ పొళ్ళు అయితే ఇలా తీసి పక్కన ఆ పిక్కలన్నీ పెట్టుకోవాలి. తర్వాత మనమైతే ఇప్పుడు పాకం రెడీ చేసుకోవాలి. పాకం మ్యాక్సిమం అందరికీ తెలుసు. కొంచెం వాటర్ తీసుకుని ఆ ఆలికలు అయితే తీసాం కదా అవి అందులో వేసి కొంచెం షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మేము ముందు కొంచెం షుగర్ యాడ్ చేసాం, అది ఇంకా రావట్లేదు థిక్గా, అందుకే ఇంకొంచెం షుగర్ అయితే తీసుకొని వచ్చి యాడ్ చేసాము. ఇలా కొంచెం జిగురుగా బంకగా వచ్చేలా చేసుకున్నాక అది పక్కన పెట్టుకోవాలి పాకం అయితే. తర్వాత కొంచెం ఆయిల్ అయితే బాగా వేడి చేసి ఇదైతే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఆయిల్ మొత్తం పోయాక ఇలా పాకంలో అయితే వేస్తే మనకి టేస్టీ గులాబ్ జామ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇలా స్మూత్గా రావాలంటే కొంచెం ఎక్కువ పాకం పెట్టుకొని అవి నానబెడితే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఫైనల్గా అయితే మాకు చాలా నచ్చేసాయి. థ్యాంక్ యూ గైస్.